టీడీపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు 20,000 పట్టాలను పంపిణీ చేస్తా అని చెప్పి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గం చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా చూస్తారు? వైసీపీ కార్యకర్త నాయకులు ఎలా చూడాల్సి వస్తుంటారు? ఇది ఎలా చూస్తారని అంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజధాని అమరావతిలో సుమారుగా 35,000 పైచీలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం, వాటికి భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీని మీద సదరు ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో లోకేష్ వాళ్ళ తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి బినామీ రైతులతోటి కోట్లు వేయడం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఇవాళ మళ్ళా వాళ్ళు ఏమంటారంటే 20,000 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుందంటున్నారు. ఇక్కడ ఎవరిని మోసం చేద్దామని, అక్కడ పేదలకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటే అప్పుడు మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం రాజధాని డెవలపింగ్లో భాగంగా నిరుపేదలైనటువంటి పేదలకి కొంత స్థలాన్ని కేటాయించారు. దాన్ని ఆ రూల్స్కి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అక్కడ కేటాయించడం జరిగింది. కానీ అక్కడ మీ వ్యాపారం దెబ్బతింటుందన్న ఆలోచనతో, అక్కడ పేదవాళ్ళు ఉండకూడదన్న ఆలోచనతో అక్కడ ఉన్న రైతులతోటి మీరు కోర్టుకు వెళ్ళటం కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇవాళ మళ్ళా మీరు ఇక్కడ ఏమని చెప్తున్నారు, 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారు అని. ఎవరిని మాయ చేద్దామని ఇక్కడ మిమ్మల్ని మేము మీ మీడియా ద్వారాగా లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తారు? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్లు వేస్తుంటే సమాధులు కట్టుకోవడానికా అని మీరు ప్రశ్నించారు కదా. ఇవాళ 20,000 మందికి ఇళ్ల పట్టాలకి మీరు ఎన్ని సెంట్ ఇస్తున్నారు? 2 సెంట్ ఇస్తారా, 3 సెంట్ ఇస్తారా, 5 సెంట్ ఇస్తారా? స్పష్టత లేదు. పాయింట్ 1. తర్వాత ఎక్కడిస్తారు? స్పష్టత లేదు. పలానా ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్థలం కొనిస్తాము, అక్కడే మీకు ఇస్తామనేది స్పష్టత ఏమైనా ఉందా? మాకు అవన్నీ క్లియర్గా కావాలా. ఇలా కాకుండా మేము 20,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే ఏ పద్ధతిలో ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎవరిని మోసం చేద్దామని మీరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. గతంలో ఇచ్చారు కదా, ఇదే మీ నాన్నగారు రాజధాని అని చెప్పి అన్నారు. రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా? రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదు. మీ నాన్నగారు కేటాయించిన దాంట్లోనే రాజధాని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా పేదవారైన కొంతమందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మీరు ప్రతిపాదన పెట్టుకొని అన్నారు. దాంట్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పాపం భూమి పూజలు కూడా చేసుకున్నారు. భూమి పూజ చేసే సందర్భంలో మీ బినామీ రైతుల ద్వారాగా కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపేశారు. అమ్మ పెట్టదో అడుగు తినేదిగా. ఇవాళ ఎవరిని మోసం చేద్దామని మేము 20,000 ఇళ్ల పట్టాలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు. దాని మీద మీరు స్పష్టత ఇచ్చి ఎలక్షన్లకు వస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా. మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న ఇండ్లు కానీ జగనన్న పథకాల కింద చాలా భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా వాళ్ళు ఇచ్చిందంటే ఎంత శాతం ఉండొచ్చు? మరి వీళ్ళు ఇస్తామంటున్నారు ఎందుకని? ఎక్కడ మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా రాజధాని ప్రాంతంలో ఒక గజం పేదవాడికి ఇచ్చిన పాపాన పోల. టిట్కో ఇళ్ళు నిర్మాణం అని చెప్పేసి మొన్నేమో ఆయనేమన్నారు, సెంటు స్థలంలో దేనికి సమాధులుగా అని. నువ్విచ్చే టిట్కో ఇళ్ళు ఎన్ని గజాల్లో ఉందయ్యా? పోనీ మీకులాగా మేము మాట్లాడడం. పేదవాడికి 4 అడుగులు ఇచ్చిన అందులో నివాసం ఉంటారు. పేదల యొక్క ఏంటో బాధలు ఏంటో కష్ట సుఖాలు ఏంటో మాలాంటి పేదలకు తెలుసు కాబట్టి మీరు ఉచితంగా ఇస్తే 10 గజాల్లో అయినా మేము ఉంటాం, 20 గజాల్లో అయినా మేము ఉంటాం, సిద్ధమే. కానీ మీరేం చేశారు? టిట్కో ఇళ్ళు అని చెప్పేసి 3 ఫ్లోర్లు కట్టేసి మీరు అంటున్న సమాధుల కన్నా ఇంకా తక్కువే అయినా కూడా పర్వాలా. కానీ కట్టేమన్నా ఇచ్చారా? పోనీ మీ నాన్న అధికారంలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కడికన్నా భూమి పూజ గృహప్రవేశం చేశారా? 5 సంవత్సరాలు పట్టింది మీకు దాన్ని ఇచ్చేయడానికి. మీరు కట్టినవి కూడా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి వాళ్ళ గృహప్రవేశాలు చేసిన కార్యక్రమం చేశారు. ఎక్కడిచ్చారు మీ ప్రభుత్వంలో? మీ 5 సంవత్సరాల పాలనలో మా మంగళగిరి నియోజకవర్గంలో నేను పలానా వాడికి పలానా చోట 1 సెంటు స్థలం ఇచ్చానని ఒకసారి చూపియండి. మీరెవరు? ఇచ్చేవాడిని చెడగొడతాడు. మీ బినామీ రైతులను పెట్టుకొని అంటే రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదా మీ ఉద్దేశంలో? ఇవాళ ఏ మొహం పెట్టుకొని మేము సూపర్ 6 అని చెప్పి లేకపోతే 6 పథకాలు అని చెప్పేసి వస్తున్నారు కదా. ఇళ్ల పట్టాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల రాష్ట్రం మొత్తం ఎన్నో లక్షల మందికి ఇచ్చారు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఏం పాపం చేసిందని అంటే రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదు, నీలాంటి ఉన్నతమైన వాళ్ళు బాగా బలిసిన వాళ్ళే ఉండాలన్న నీ ఆలోచనతో మీ బినామీ రైతులతోటి కోర్టులకు వెళ్ళి పాపం భూమి పూజ చేసుకున్న వాళ్ళని కూడా ఆపారు. లేదంటే ఇవాళకి అది గృహప్రవేశాలు చేసుకుని సంవత్సరం అయ్యేది. పేదవాడు ఆనందంగా ఉండేవాడు. మీరు ఎవరో ఇచ్చేవాడిని చెడగొడతారు. మీరున్న 5 సంవత్సరాల పరిపాలనలో
ఒక్కడికన్నా ఒక గజం స్థలం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మందికి ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని లక్షల మందికి ఇళ్ళు ఇచ్చారో ఇవాళ కట్టుకొని గృహప్రవేశాలు చేసుకొని మీ మీడియాలో కూడా చూపించారు. మంగళగిరి ఏం పాపం చేసింది? మంగళగిరి ఏం పాపం చేసిందని అడుగుతా ఉన్నా. ఇక్కడికి వచ్చేసరికి మీ బినామీ రైతులతోటి అడ్డుకొని ఇవాళ పేదవాడికి గూడు లేకుండా చేసి ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఇవాళ 20,000 ఇళ్ల పట్టాలు ఇస్తారని ఎవడో మోసం చేస్తారు. 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తారు? మాకు అది క్లియర్గా కావాలి. ఏ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఇస్తారు, ఎక్కడ ఆ స్థలాన్ని ఎలా తీసుకుంటారు? ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటారా, లేకపోతే రైతుల దగ్గర కొనిస్తారా? స్పష్టత లేకుండా అంటే ఏదో మేము ఒక హామీ ఇచ్చేస్తున్నాము, ఏదో గుడ్డిగా నమ్మేస్తారంటే ఇవాళ రాష్ట్రంలో కానీ మరీ ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ గృహప్రవేశాలు చేసేది భూమి పూజ చేసుకునే సందర్భంలో బినామీ రైతులు పెట్టి కోర్టుకు వెళ్ళిన మర్చిపోలేదు లోకేష్. ఇవాళ నువ్వు ఇక్కడ గెలవాలి అనుకుంటే ఏదో ఉత్తతో హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నావు. మేము ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సెంట్ ఇస్తేనేమో సమాధులు అన్నావు. నువ్వు ఎన్ని సెంట్ ఇస్తావు స్పష్టత కావాలా, మొదటి పాయింట్. రెండోది, స్థలం కొనిస్తావా, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇస్తావా, ఏ గ్రామంలో ఎక్కడెక్కడ తీసుకుంటావు అనేది స్పష్టత ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా నువ్వు ప్రజల్లోకి వెళ్తే నిన్ను ఎవడో నమ్మే పరిస్థితులు లేడు. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో విజిటింగ్ వీసా తీసుకొని వచ్చినట్టుగా ఉండేది నువ్వు హైదరాబాద్ కొంపలో ఉంటావు, ఉండవల్లో నువ్వు ఉండవల్లో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్న కొంపలో విజిటింగ్ వీసా లాగా తీసుకొని ఎప్పుడో వస్తావు, వీకెండ్ లాగా అట్లా పర్యటించి వెళ్ళిపోతావు. ఏ రోజన్నా సరే మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు పర్యటించావా? వస్తావు, వారానికి ఒకసారి వస్తావు, అట్లా చూసుకొని వెళ్ళిపోతావు. అది కాదు. మీ బాబు సూపర్ 6 అనుకొని వస్తున్నాడు, 6 పథకాలతో వస్తున్నాడు. మాకు అవన్నీ అక్కర్లేదు. మంగళగిరి నియోజకవర్గంలో మీరు కోర్టులకు వెళ్ళడం మూలాన నిరుపేదలు ఇవాళ రోడ్డును పడ్డారు, ఇల్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకైతే దాని మీద మీరు స్పష్టమైన హామీ, శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా అని మీ మీడియా ద్వారాగా లోకేష్ బాబుని అడుగుతా ఉన్నా. మంగళగిరి ప్రజలకు మనం న్యాయం చేస్తారా వైసీపీ ప్రభుత్వం వస్తే? ఆల్రెడీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషికి అక్కడ సెంటుగాడికి ఇవ్వటం, వాళ్ళందరికీ ఫ్లాట్లు చేసి రోడ్లు అన్నీ తీసి ఇవ్వడం జరిగింది. భూమి పూజ చేసుకునేటానికి భూమి పూజ కూడా జరిగింది. భూమి పూజ చేసే సమయంలో వీళ్ళ బినామీ రైతులను పెట్టుకొని కోర్టులకు వెళ్ళి ఆపారు. ఇందాకే చెప్పా, అమ్మ పెట్టదు అడుగు తిన్నదని. రాష్ట్రం మొత్తం ఇవాళ ఇళ్ళ గృహప్రవేశాలు చేసుకొని ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే ఇవాళ మంగళగిరిలో నీకెక్కడా నీ కొడుకు ఇదవుతాడన్న ఆలోచనతో ఇవాళ ఆ ఇళ్ల పట్టాలు కూడా ఇస్తే మంగళగిరి ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారన్న ఒక దురుద్దేశంతో పేద ప్రజలకు ఇళ్ళు లేకుండా చేసావు నువ్వు. ఇవాళ పైపెచ్చు మళ్ళీ 20,000 మందికి నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటున్నావు. సెంటు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు పేదవాడికి ఆ సెంటే గొప్ప అండి. మీకులాగా ఎకరాలు ఇల్లు కట్టుకోరు పేదవాళ్ళు. సెంటు ఇచ్చినా కూడా అందులో ఇంద్రభవనమే లాగానే ఫీల్ అయి ఉంటారు. కానీ నువ్వేమన్నావు, సమాధులతో పోల్చావు. నీలాంటి ఒళ్ళు బలిసిన వాళ్ళకి సెంటు స్థలం, ఒళ్ళు బలిసిన వాళ్ళకి ఇలాగే ఉంటుంది, సమాధుల్లాగానే ఉంటాయి. మాలాంటి పేదవాళ్ళకి ఆ సెంటే ప్యాలెస్ లాగా ఉంటాయి. ఇచ్చిన దాన్ని కూడా మీరు చెడగొట్టి మళ్ళీ ఇవాళ కొత్తగా ఎలక్షన్లో ఓట్ల కోసం 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నావు. ఎక్కడిస్తున్నావు? ఒక్కొక్కడికి ఎన్ని గజాలు, ఎన్ని సెంటు కాడికి ఇస్తున్నావు? నువ్వు అదేమన్నా స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం ఉంటే మీ మీడియా ద్వారాగా ఆయన దీని మీద క్లియర్గా ఇవ్వాలా అని మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటా ఉన్నా.